గుంటూరు జిల్లా వినుకొండలో రాయపాటి సాంబశివరావు, జీవి ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని రాయపాటి సాంబశివరావు కోడలు మమత అన్నారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశామని, మళ్లీ గెలిపించాలని ఆంజనేయులు సతీమణి లీలావతి ఓటర్లను కోరారు. కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం మనం హైదరాబాద్ నుంచి సపరేట్ అయ్యి విడిగా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎంత కొంచెం మనకి వచ్చే ట్యాక్స్ చాలా తక్కువ హైదరాబాద్తో చూస్తే, తెలంగాణతో చూస్తే. కానీ ఆ రోజు నుంచి కూడా బాబు గారు ఎంత కష్టపడి రోజుకి 18 గంటలు పనిచేసే చీఫ్ మినిస్టర్ అసలు వరల్డ్లోనే ఉండరు. అలా కష్టపడుతున్నారు ఆయన. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మనందరము ఇవ్వాలి. ఆయన ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఏజ్ గ్రూప్కి కూడా సమస్యలు పట్టించుకుని వాటికి పరిష్కార మార్గం చూపిస్తా ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటి, వృద్ధాప్య పెన్షన్లు ఏంటి, దాని తర్వాత వికలాంగుల పెన్షన్ ఏంటి, చంద్రన్న ఇది బీమా, ఒకటి కాదండి అన్ని రకాలుగా, పసుపు కుంకుమ, దాని తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ. నేను డాక్టర్ని, హాస్పిటల్లో చూస్తాను. ఎంతోమంది లేని వాళ్ళు వస్తూ ఉంటారు. సీఎంఆర్ఎఫ్ వాళ్ళకు ఒక పెద్ద వరం అనమాట, లేకపోతే వాళ్ళు ఏమీ చేయించుకోలేరు. అందరూ మాకు బాగా ఆహ్వానం పలికారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 5 ఏళ్ల క్రితం ఇప్పుడు వినుకొండకి చాలా డిఫరెన్స్ ఉందని అందరూ చెప్తున్నారు. ఆంజనేయులు గారు 2,000 కోట్లు నిధులు ఇక్కడ వినుకొండకి తేవడం జరిగింది. 4,000 ఇళ్ళు, 2,000 రోడ్లు అన్నీ వేయడం ఆంజనేయులు గారు చేసిన పనులు. ఇంకా అభివృద్ధి జరగాలంటే ఆంజనేయులు గారికి తప్పకుండా అభివృద్ధి కోసం ఆంజనేయులు గారికి, ఎంపీ సాంబశివరావు గారికి ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలి.